టీపీసీసీ పదవిపై కాంగ్రెస్ లో వాదోపవాదాలు ముదురుతున్నాయి. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్థానంలో జగ్గారెడ్డిని తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలను బీసీ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్ గా చేయాలనడం కోమటిరెడ్డి అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. కోమటిరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని జాజులా డిమాండ్ చేశారు. జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షునిగా చేయాలి. ఆయన జగ్గారెడ్డిని చేస్తే 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పడం జరిగింది. జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేయడం అంటే చేయమనని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించడం అనడమే, ఆయనను తీసివేయాలని చెప్పడమే. అంటే ఒక బీసీ బిడ్డ బీసీసీ అయితే ఓర్వలేక ఆయనకు బొమ్మనకుండా పొగబెట్టడానికి ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జగ్గారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చు. నిజంగా అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం కోసం.